బుద్ధ పూర్ణిమ నాడు బుద్ధుడు ప్రబోధించిన ధర్మాలను మననం చేసుకుంటున్న నాకు అమెరికాలో ఉండే మా అమ్మాయి రాబర్ట్ సపోల్స్కీ రాసిన 2 పుస్తకాలను అమెజాన్లో పంపించింది. అందులో ఒకటి బిహేవ్ అనే పుస్తకం. ఆ పుస్తకం ట్యాగ్లైన్ ది బయాలజీ ఆఫ్ హ్యూమన్స్ ఎట్ అవర్ బెస్ట్ అండ్ ఎట్ అవర్ వరస్ట్. అది దాని ట్యాగ్లైన్, ది బయాలజీ ఆఫ్ హ్యూమన్స్ ఎట్ అవర్ బెస్ట్ అండ్ వరస్ట్. ఈ పుస్తకంలో 100 పేజీలు చదవటం, మధ్య మధ్యలో ఇండియా పాకిస్తాన్ ఘర్షణ వార్తలు చూస్తుండగా ఈ పుస్తకంలోని 17వ అధ్యాయం వార్ అండ్ పీస్ నా దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుత సమయానికి అది అనువుగా ఉంటుందన్న దృష్టితో అధ్యాయం చదవటం ప్రారంభించాను. అందులో కొన్ని అంశాలనైనా స్వేచ్ఛా మీడియా ప్రేక్షకుల దృష్టికి తీసుకురావాలన్న భావావేశంలో ఈ వీడియో చేస్తున్నాను. అమెరికాలో నీగ్రోల అణచివేత, వియత్నాంలో మారణహోమం వంటి అంశాలు మనకు తరచుగా గుర్తుకు వస్తూనే ఉంటాయి. అయితే ఈ పుస్తకంలో రాబర్ట్ సపోల్స్కీ ప్రపంచవ్యాప్తంగా మానవేతిహాసంలో చీకటి కోణాలను గుర్తు చేశారు. తన అనుభవాలనే కాకుండా అనేక నివేదికల నుంచి సమాచారాన్ని సేకరించి ఉదాహరణలు ఇచ్చారు. నేను ఈ వీడియోలో చెప్పేవి ఆ రచయిత అభిప్రాయాలు తప్ప నావి కావు. మానవ సమాజం, ప్రపంచం ఇటీవలి కాలంలో గొప్ప మార్పులకు లోనయ్యాయి. 17వ శతాబ్దం ప్రారంభ దశలో ప్రపంచవ్యాప్తంగా బానిసత్వం ఉండేది. ప్రపంచానికి జ్ఞానం బోధించడమే తమ లక్ష్యమని చెప్పుకున్న యూరప్ దేశాలు ఎన్లైటన్మెంట్ అని చెప్తూ ఉంటారు కదా, ప్రపంచాన్ని చీకటి ఖండాలను అన్నింటినీ ఎన్లైట్ చేశామని చెప్తుంటారు కదా. యూరప్ దేశాల కాలనీలలో కూడా బానిసత్వం ఉండేది. ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికులు ఉండేవారు. పారిశ్రామిక యుగంలో బాల కార్మికులను విరివిగా ఉపయోగించారు. జంతువులతో క్రూరంగా వ్యవహరించే వారిని ఏ దేశంలోనూ శిక్షించేవారు కాదు. అయితే 20వ శతాబ్దంలోనూ 21వ శతాబ్దంలోనూ పరిస్థితులు కొంత మారాయి. ప్రతి దేశం బానిసత్వాన్ని, బాల కార్మికులతో పనిచేయించడాన్ని నిషేధించాయి. 1981లో మారిటేనియా అనే దేశం బానిసత్వాన్ని నిషేధించిన ఆఖరు దేశం. అంటే 1981 వరకు బానిసత్వానికి రాజముద్ర ఉండేది, అనుమతి ఉండేది. 1981లో ఆఖరున మారిటేనియా అనే దేశం బానిసత్వాన్ని అధికారికంగా నిషేధించింది. అయినా ఈ దేశంలో ఇప్పటికీ 20% బానిసత్వంలో మగ్గుతూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా హత్యలు మాత్రం తగ్గిపోయాయి. 15వ శతాబ్దంలో యూరప్లో ప్రతి 1,00,000 మందిలో 41 మంది హత్యకు గురయ్యేవారు. ఇప్పుడు యూరప్లో హత్యలు లక్షల మందిలో 1.4 హత్యలు మాత్రమే జరుగుతున్నాయి. ప్రపంచం సరాసరి 6.9కి పడిపోయింది. ఎవరిని కబుర్లు చెప్పినా ఇటీవలి కాలం వరకు బలవంతపు పెళ్ళిళ్ళు జరిగేవి. అన్ని సంస్కృతుల్లోనూ ఉండేది ఇది. బాల్య వివాహాలు జరిగేవి. మర్మాంగాలను రకరకాల హింసలకు గురి చేయటం ఉండేది. భార్యలను కొట్టడం ఎక్కువగా ఉండేది. విధవలను భర్త శవంతో పాటు తగులుపెట్టే సతీ సహగమనం ఉండేది. పాఠశాల పిల్లలను తీవ్రంగా దండించే పద్ధతి ఉండేది. నిరక్షరాస్యత, బాల్య మరణాలు, ప్రసవ మరణాలు, సరైన వైద్యం అందక మరణాలు, ఇలా ఎన్నో అమానుష కార్యక్రమాలు జరిగేవి. పింకర్ అనే ఆలోచన పరుడు ది బెటర్ ఏంజిల్స్ ఆఫ్ అవర్ నేచర్ వై వైలెన్స్ హ్యాస్ డిక్లైన్డ్ అనే పెద్ద నివేదికను తయారు చేసి పుస్తక రూపంలో ప్రచురించాడు. ఈ పుస్తకంలో మానవ చరిత్రలో జరిగిన అమానుష హింసాకాండను వివరంగా పొందుపరిచాడు. అందులో రోమన్ కొలేజియం ప్రస్తావన కూడా ఉంది. ఈ రోమన్ కొలేజియంను నేను యూరప్ పర్యటించినప్పుడు చూశాను. స్పార్టకస్, గ్లాడియేటర్ వంటి సినిమాల్లో చూపించిన దారుణమైన హింస కంటే దారుణాలు ఈ కొలేజియంలో ఉండేవి. ప్రేక్షకులకు ఆనందం కలిగించడం కోసం దాదాపు 50 లక్షల మంది ప్రాణాలను అతి క్రూరంగా తీసివేసినట్లు పింకర్ తన నివేదికలో సోదాహరణగా రుజువు చేశాడు. బానిసలుగా ఉన్న వారిని ప్రేక్షకుల ముందు బహిరంగంగా రేప్ చేయటము, వారిని హింసకు గురి చేయటం, శరీర భాగాలను నరికివేయటం, జంతువులు వాటిని తినివేయటం బహిరంగంగా బాహాటంగా ప్రజల వినోదం కోసం జరిగేవి. ఇలాంటి దీనికోసమే 50 లక్షల మంది ప్రాణాలు తీసేశారు. నియంతలు, సెనేటర్లు, వారి కుటుంబ సభ్యులు విలాసంగా మద్యం సేవిస్తూ తోటి మానవులపై జరిగే హింసను క్రీడగా చూసేవారు. మధ్యయుగాల్లో సైన్యాలు గ్రామాలపై దాడి చేసి వాటిని తగలబెట్టేవి. కనిపించిన పురుషులందరినీ చంపేసేవి. పిల్లలను, స్త్రీలను స్వాధీనం చేసుకుని బానిసలుగా అమ్మేసేవారు, లేకపోతే తమ సొంత అవసరాల కోసం వాడుకునేవారు. కులీనులు లేక ధనికులు పేద రైతులతో మానవత్వం లేకుండా ప్రవర్తించేవారు. ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ జరిగింది.
ఏదో ఒక దేశం చాలా పవిత్రమైన దేశము, సనాతనమైన దేశము, నాగరికత దేశం అని చెప్పుకుంటే అది వాస్తవానికి మసిపూసి మారేడుకాయ చేయటమే. యూరోపియన్లు, పర్షియన్లు, చైనీయులు, హిందువులు, పోలినేషియన్లు, అజ్టెక్లు, ఆఫ్రికన్లు, నేటివ్ అమెరికన్లు, వారిది ఏ మతమైనా ఎటువంటి పరిపాలనా పద్ధతి ఉన్నా కొత్త కొత్త రకాల హింసా పద్ధతులను కనుగొనేవారు. వీటి స్థానంలో ఇప్పుడు యుద్ధాలు వచ్చాయి. మతాలు, ఆత్మల గురించి మాట్లాడకుండా ప్రజల జీవితాలకు విలువ ఇస్తే ఇన్ని యుద్ధాలు జరగాల్సిన అవసరం ఉండేది కాదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన విధ్వంసం తర్వాత 1945 నుంచి దీర్ఘకాలం యూరప్లో శాంతి నెలకొంది. అయితే అది పాక్షిక సత్యం మాత్రమే. యూరప్లో బాల్కన్ యుద్ధాలు జరిగాయి. ఫ్రాన్స్ ఇండో చైనా, అల్జీరియాలో యుద్ధం చేసింది. బ్రిటన్ మలయాలోను, కీన్యాలోను యుద్ధం చేసింది. పోర్చుగల్ అంగోలాలోను, మొజాంబిక్లోను యుద్ధం చేసింది. రష్యా అంటే యుద్ధం అంటే ఇది వన్ సైడ్ వార్, మానవ హననం అన్నమాట. వేల మందిని చంపేయటం ముక్కుమ్మడిగా. రష్యా ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేసింది. అమెరికా వియత్నాం, కొరియా, లాటిన్ అమెరికాల్లో యుద్ధం చేసింది. పాశ్చాత్య దేశాలు ప్రశాంతంగా ఉన్న ఇతర దేశాలకు ఆయుధాలు అమ్ముతూ పోరాటాలను పరోక్షంగా ప్రోత్సహిస్తూ వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధంలో 5.5 కోట్ల మంది మరణించారు. 5.5 కోట్ల మంది. మొదటి ప్రపంచ యుద్ధం, స్టాలిన్, మావోల తిరుగుబాట్లు, రష్యా చైనా అంతర్యుద్ధాల్లో 13 కోట్ల మంది మరణించారు. అంటే అప్పటి జనాభాలో 6వ వంతు, ప్రపంచ జనాభాలో 6వ వంతు ఈ రకాల మానవ హననంలో మరణించారు. ఇక 8వ శతాబ్దంలో చైనాలో టాంగ్ రాజరిక వ్యవస్థపై జరిగిన తిరుగుబాటు అంతర్యుద్ధంలో 3.6 కోట్ల మంది మరణించారు. 3.6 కోట్ల మంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? పరస్పర హననోద్యోగం, ఒకరిని ఒకరు చంపుకోవటమే. ఈ దశను మానవ జాతి ఎప్పుడు అధిగమిస్తుందో చూడాలి.